ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసే పనుల గురించి, ఆయన హిట్లర్ పాలన గురించి, ఆయన రహస్యాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంటుంది. వాటి గురించి తెలిసినప్పుడు ప్రపంచం విస్తుపోతుంది. ఈ క్రమంలోనే ఇంకో విషయం కూడా పెద్ద రహస్యంలానే ఉండిపోయింది. అది ప్రపంచానికి మాత్రమే కాదు, చివరికి ఉత్తర కొరియా దేశస్థులకు కూడా. మరి ఆ రహస్యం ఏంటి? గత 40 ఏళ్లుగా ఉత్తర కొరియా దేశ ప్రభుత్వం దాన్ని ఎందుకు దాచిపెడుతుంది? ఆ రహస్యానికి కిమ్ బర్త్డేకు ఉన్న సంబంధం ఏంటి? దేశానికి అధిపతి అయిన కిమ్ తన పుట్టినరోజును ఎందుకు ప్రపంచం నుంచి దాచిపెడుతున్నారు? ఆయన ఎందుకు పుట్టినరోజును జరుపుకోరు? ఇంతకీ కిమ్ జాంగ్ ఉన్ పుట్టిందెప్పుడు? లెట్స్ వాచ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన బర్త్డే ఎందుకు చేసుకోడు? ఇదొక బిగ్ సీక్రెట్. ప్రపంచానికి కాదు, ఆ దేశ ప్రజలకు కూడా. తన హెయిర్ స్టైల్, తన డ్రెస్సింగ్, ఇలా చాలా వాటితో ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసే కిమ్ తాను ఆడిందే ఆట, పాడిందే పాట. 20వ దశాబ్దపు హిట్లర్లా రాజ్యమేలుతున్నాడు. ప్రపంచం మొత్తం స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉంటే కిమ్ కారణంగా మాత్రం ఉత్తర కొరియా ఇంకా నియంత పాలనలో గీసిన గీత దాటకుండా ఉంది. అక్కడి ప్రజలు ఆయన చెప్పిందే చేయాలి, కాదంటే మెడ మీద తల ఉండదన్నట్టుగా పరిస్థితులుంటాయి. ఇక ఆ దేశం గురించి అన్ని రహస్యాలే. ఏ ఒక్క విషయం కూడా ఆ దేశ సరిహద్దులను దాటి బయటకి రాదు. ఎప్పుడైనా అదృష్టవశాత్తు ఆ దేశం నుంచి ఎవరైనా పారిపోయి వస్తేనే బయటి ప్రపంచానికి వాళ్ళ ద్వారా అక్కడ ఏం జరుగుతుందో, కిమ్ పాలన ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తల్లికి సంబంధించిన ఓపెన్ రహస్యాన్ని ఆ దేశ ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టడమే కిమ్ బర్త్డే వేడుకలు జరుపుకోకపోవడానికి కారణం. అయితే ప్రపంచ దేశాల అధ్యక్షుల్లో ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ రూటే సెపరేట్. ఎక్కువగా బయటకు రాడు, విదేశీ పర్యటనలకు వెళ్ళడు. చివరకు పుట్టినరోజు కూడా సాదాసీదాగా అయిపోతుంది. ప్రతి ఏడాది జనవరి 8న కిమ్ జోంగ్ ఉన్ పుట్టినరోజు దేశంలో ఎటువంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా గడిచిపోతుంది. బహిరంగ వేడుకలు, సెలవులు, రాష్ట్ర మీడియాలో ప్రశంసలు ఉండవు. ప్రపంచానికి ఈ తేదీ గురించి తెలిసినప్పటికీ ఉత్తర కొరియా దీన్ని ఇతర పని దినాల మాదిరిగానే పరిగణిస్తుంది. ఉత్తర కొరియా అధికారికంగా కిమ్ జోంగ్ ఉన్ పుట్టిన తేదీని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. అనేక వర్గాలు జనవరి 8న జన్మించారని చెబుతుంటే ఆయన పుట్టింది ఏ సంవత్సరం అనేది కూడా క్లారిటీ లేదు. కొందరు ఆయన 1982లో పుట్టారని, కొందరేమో 1984లో అని అంటారు. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ మాత్రం 1984ని లిస్ట్ చేస్తుంది. అయితే దీని వెనుక ఆయన తల్లి కో యోంగ్ హుయే కారణం. ఆమె జపాన్లోని ఒసాకాలో జన్మించింది. కొరియా వలస పాలనలో జపాన్ వలస వచ్చిన కొరియన్ తల్లిదండ్రులకు ఆమె జన్మించింది. ఉత్తర కొరియాలో ఇది ఒక తీవ్రమైన సమస్య. ఆ దేశం సాంగ్బన్ అనే కఠినమైన సామాజిక వర్గీకరణ వ్యవస్థను ఫాలో అవుతుంది. ఆ దేశంలో కుటుంబ నేపథ్యం ఆధారంగా ప్రజల స్థాయిని నిర్ణయిస్తారు. జపాన్తో సంబంధాలు ఉన్న వ్యక్తులను తక్కువ వర్గంలో ఉంచుతారు. వాళ్ళను రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. 1960లో ఉత్తర కొరియాకు వెళ్లిన కో యోంగ్ హుయ్ ఆ దేశంలోని టాప్ కల్చరల్ గ్రూప్స్లో ఒక్కటైన మన్సుడే ఆర్ట్ ట్రూప్లో డ్యాన్సర్గా ఉండే. ఒక పార్టీలో కో యోంగ్ హుయ్ ప్రదర్శన చూసిన కిమ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఆమె అందానికి, టాలెంట్ను ముగ్ధుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కో యోంగ్ హుయ్ బ్యాక్గ్రౌండ్, రూలింగ్ కిమ్ ఫ్యామిలీ ప్రోత్సహించే రెవల్యూషనరీ ప్యూరిటీ ఆదర్శాలకు సరిపోలేదు. ఆ దేశ వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ నుంచి వచ్చిన ప్యూర్ బ్లడ్ లైన్ అనే ఐడియాపైనే నాయకత్వం, చట్టబద్ధత ఆధారపడి ఉంటుంది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ తల్లి గురించి ఏవైనా వివరాలు బయటకు వస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దేశ ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఉత్తర కొరియాలో కిమ్ తల్లి కో యోంగ్ హుయ్కి ఒక వింత స్థానాన్ని ఇచ్చారు. ఆమెను మదర్ ఆఫ్ ప్యోంగ్యాంగ్ అని పిలుస్తారు. కానీ రికార్డుల్లో ఆమె అసలు పేరు, జన్మస్థలం, వ్యక్తిగత చరిత్రను చాలా అరుదుగా ప్రస్తావించారు. కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా ప్రభుత్వం అతని తల్లి ప్రస్తావన రానియలేదు. కో యోంగ్ హుయ్ 2004లో చనిపోయారు. ఆమె సమాధి ప్యోంగ్యాంగ్లో ఉందని, కానీ ఎవ్వరికీ ప్రవేశం ఉండదని సమాచారం. అంతేకాకుండా కిమ్ బర్త్డేను జాతీయ కార్యక్రమంగా చేస్తే అతని తల్లి వంశంపైకి ఫోకస్ వెళ్తుందని, అందుకే ఈ విషయాన్ని దశాబ్దాలుగా దాచిపెట్టారు. దీంతో పాటు దీనికి ఒక చారిత్రక కారణం కూడా ఉంది. కిమ్ జోంగ్ ఇల్ పుట్టినరోజును అతనికి 40 ఏళ్లు నిండే వరకు అధికారిక సెలవు దినంగా ప్రకటించలేదు. కిమ్ జోంగ్ ఉన్ను ఇప్పటికీ యువ నాయకుడిగా చూపిస్తున్నారు. అందుకే ప్రభుత్వం అతని కోసం పెద్దగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా తొందరపాటు అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
అయితే జనవరి 8న వార్తా నివేదికలు సాధారణంగా ఆర్థిక లక్ష్యాలు, సైనిక తనిఖీలు లేదా పార్టీ సమావేశాలపై దృష్టి పెడతాయి. ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఆ రోజు సాధారణంగా ఉంటుంది. 2014లో మాజీ NBA స్టార్ డెన్నిస్ రాడ్మాన్ ప్యోంగ్యాంగ్ పర్యటన సందర్భంగా హ్యాపీ బర్త్డే అని బహిరంగంగా అన్నప్పుడు మాత్రమే కిమ్ జోంగ్ ఉన్ పుట్టినరోజు గురించి ప్రపంచానికి తెలిసింది.